హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైష్ణవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనం కొరకు, స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కొరకు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అని ఒక నానుడి ప్రాచుర్యంలో ఉంది. ఇది కొంత అతిశయోక్తి అవుతుంది. ఆ కృష్ణ సముద్రంలో మనము ఈ జీవనది ప్రవేశించాలి అనుకుంటే మనకి రాధ అవసరం అవుతుంది. ఇక్కడ రాధ అంటే అదేదో పేరు కాదు. రాధ అనేది ఒక తత్వం. అది లౌకికపరమైనటువంటి సంస్కారాలు ఉన్నవారికి అర్థం కాదు. రాధ అనేది ఒక స్వచ్ఛమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమ పరమాత్మ పట్ల. కృష్ణుణ్ణి రాధ ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆరాధన అంటే తన హృదయాన్ని లేదా తన మన ప్రవృత్తిని మొత్తము కూడా ఆ కృష్ణుణ్ణి లేదా ఆ పరమాత్మ ఎందే సమర్పించి ఉంటుంది అని అర్థము. సో మనము ప్రేమను స్థానాన్ని బట్టి మనము విభజిస్తూ ఉంటాం. సమయుజ్జీల మధ్య ప్రేమను స్నేహం అంటాము. అదే తల్లిదండ్రులు కానీ గురువులు కానీ మన పట్ల చూపించేటువంటి ప్రేమను వాత్సల్యం అంటాము. మనము వారి పట్ల చూపించే ప్రేమను వినయం అంటూ ఉంటాము. యువతీ యువకుల మధ్య ప్రేమను ప్రణయం అంటూ ఉంటాం. పరమాత్మ యందు ప్రేమ ఉంటే అది భక్తి అవుతుంది. ఆ పరమాత్మకు మన యందు ప్రేమ ఉంటే అది దయ అవుతుంది. రాధ అంటే పరమాత్మకు మన పట్ల ఉన్నటువంటి భక్తినే మనం రాధ అంటాము. ఆ పరమాత్మకు మనపై ఉన్నటువంటి దయనే రాధ అంటాము. రాధ అంటే అది ఒక నిజమైనటువంటి తత్వము. కేవలం రాధను సంపాదించడం ద్వారానే, అంటే నిష్కపటమైనటువంటి ప్రేమను సంపాదించడం ద్వారానే మనం ఆ కృష్ణ సముద్రంలో మునగగలుగుతాం. మనం మహా తపస్సులను చూస్తూ ఉంటాము, మంత్రసిద్ధులను చూస్తూ ఉంటాము, జపనిష్ట పరాయలను చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా శుద్ధమైనటువంటి నిష్కపటమైనటువంటి పరమాత్మ పైన ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతమందిని చూస్తాం చెప్పండి? అందులో రాధ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం రాధను పట్టుకోగలుగుతామో అప్పుడే మనము బృందావనంలోకి ప్రయాణించగలుగుతాము. ఆ రాధ యోగ్యులైనటువంటి భక్తులని ఎంచుకొని వారిని రాసలీలలో మునిగి తేలుస్తుంది. ఇక్కడ రాసలీల అంటే మనము లౌకికమైనటువంటి అర్థం తీసుకోకూడదు. రసము అంటే ఒక అనుభవము లేదా అనుభూతి. సో రాధను పట్టుకుంటే అధోముఖంగా వెళ్తున్నటువంటి మన కుండలిని ఉత్తేజపరిచి ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేస్తుంది రాధ. రాధను పట్టుకుంటే మనల్ని రాసలీలలో ముంచి తేలుస్తుంది. అదే ఆ రాసలీలే అఖండ సచ్చిదానంద స్వరూపము. కాబట్టి అందరూ రాధను పట్టుకునే ప్రయత్నం చేసి ఆ కృష్ణ సముద్రంలో మునిగి తేలుదాం.